టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నాగ చైతన్య ఎట్టకేలకు పెళ్లిపీట లెక్కబోతున్నారు. గతంలో సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఆమెతో ఎక్కువ కాలం జీవితాన్ని పంచుకోలేకపోయారు. అలా 2021 అక్టోబర్ 2న విడాకులు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే విడాకుల తర్వాత చాలా మంది సమంతను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ దూషించారు. కానీ అసలు విడాకులకు కారణం ఏంటి అన్న విషయంపై ఎవరూ స్పందించలేదు. దీంతో ప్రతి ఒక్కరూ కూడా సమంతని టార్గెట్ చేయడంతో సమంత కూడా తనదైన రీతిలో అమ్మ చెప్పింది అంటూ ఒక కాన్సెప్ట్తో రకరకాల పోస్టులు షేర్ చేస్తూ వచ్చింది. ఇదిలా ఉండగా మరొక వైపు నాగ చైతన్య శోభితా ధూళిపాలతో డేటింగ్ చేయటం మొదలుపెట్టారు. అయితే వీరిద్దరూ కలిసి ఒకసారి లండన్లోని రెస్టారెంట్లో కనిపించడంతో పలు రకాల వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఈ విషయాలపై ఈ జంట స్పందించలేదు. అప్పుడప్పుడు మీడియా కంట పడ్డారు. కానీ ఎవరూ కూడా నోరు విప్పకపోయేసరికి రూమర్స్ జోరుగా ప్రచారమయ్యాయి. కానీ ఎట్టకేలకు ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన నిశ్చితార్థం చేసుకుని ఆ ఫోటోలను నాగార్జున షేర్ చేయడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇక రూమర్స్ కాస్త నిజమయ్యాయని ప్రతి ఒక్కరూ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. ఇక ప్రస్తుతం శోభిత నాగ చైతన్య పెళ్లికి సిద్దమవుతున్నారు. ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్ వేసి అక్కడ దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు వీరి వివాహం జరిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మరొక వైపు శోభిత పెళ్లికూతురు గెటప్లో ముస్తాబై అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదే సమయంలోనే పెళ్లివేళ నాగ చైతన్య మాజీ భార్య సమంతకు తనదైన శైలిలో కౌంటర్ ఇవ్వడంతో నాగ చైతన్య అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళితే సాధారణంగా సెలబ్రిటీలందరూ కూడా ఈవెంట్లకు డిజైనర్ల చేత శారీలు, డ్రెస్సులు డిజైన్ చేయించుకుంటూ ఉంటారు. కానీ అక్కినేని ఇంటికి కాబోయే కోడలు శోభిత మాత్రం చాలా సింపుల్గా చెల్లెలితో కలిసి షాప్కి వెళ్లి మరీ చీరను కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని ఆమె సన్నిహితులు తెలియజేశారు. ఇలా పెళ్లి చీర విషయంలో ఆడంబరాలకు పోకుండా చాలా సింపుల్గా చీర తీసుకున్నారని సమాచారం. అంతేకాకుండా బంగారు జరీ వర్క్తో కాంజీవరం చీరను ఆమె తన పెళ్లిలో కట్టుకోబోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఆ చీరను తానే స్వయంగా సెలెక్ట్ చేసుకుందట. డిజైనింగ్ హంగులు ఏమీ లేకుండా జాగ్రత్త పడినట్టు సమాచారం. అయితే గతంలో సమంత మాత్రం పెళ్లి విషయంలో స్పెషల్ డ్రెస్లు, చీరలు డిజైన్ చేయించుకుని ఆశ్చర్యపరిచింది. అటు నాగ చైతన్యతో కూడా విడాకుల తర్వాత ఆ డ్రెస్లను కూడా ఆమె మార్చివేసిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో శోభితను చూసి నేర్చుకోవాలని, శోభిత కావాలని సమంతకు కౌంటర్ ఇస్తూ ఇలా చేసిందని కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.